జై శ్రీరామ్. అల్లూరు సీతారామరాజు జిల్లా అప్పర్ సీలేరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వలసగడ్డ గ్రామంలో మనం ఉన్నాము. ఈ వలసగడ్డ గ్రామంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, శ్రీ సీతారామచంద్ర ప్రభు వారి ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఈరోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి పాల్గొన్నారు. వారితో పాటు వేద పండితులు కళ్యాణ గురుస్వామి, దామోదర స్వామి, జగన్నాథ స్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ దేవాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని, ఏ ఒక్కరూ మత మార్పులకు గురి కాకూడదని, సనాతన హిందూ ధర్మం చాలా గొప్పదని, హిందువులందరూ ఐక్యంగా సోదరభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. జై శ్రీరామ్. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. ఇటువంటి దేవాలయం ఇటువంటి వెనకబడిన ప్రాంతాల్లో ఇటువంటి దేవాలయం రావడం అన్నది నిజంగా ఒక అద్భుతం. దీనికి కారణం ముక్తేశ్వరరావు గారని ఒక డాక్టర్ గారు 25 సంవత్సరాల క్రితం ఆయనకు వచ్చిన సంకల్పం. ఫస్ట్ చిన్న దేవాలయాన్నిగా దీన్ని అభివృద్ధి చేశారు. అలా అంచెలంచెలుగా ఈ అద్భుతాన్ని ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు. నిజంగా ఇటువంటి దేవాలయం రావడం ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులకి, ముఖ్యంగా మత మార్పులు జరుగుతున్న గిరిజనులకి అర్థమవడానికి ఈ దేవాలయమే ఒక ఉదాహరణ. నిజంగా ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇటువంటి ఇంటీరియర్ ప్లేస్ లో ఇంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టడం అంటే అది అసాధ్యమైన పని. కేవలం ఆ రామచంద్రమూర్తి తాలూకా సంకల్పమే ఇటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ దేవాలయాన్ని, ఇక్కడ ఉన్న ఈ రామచంద్రమూర్తి వారి ఆశీస్సుల్ని ఎల్లవేళలా పొందుతారనేసి ఆ రామచంద్రమూర్తి వారి ఆశీస్సులు అందరికీ కలిగేయాలని రామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రత్నాతనాథాయ సీతాయ పతే నమః. సర్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి డాక్టర్ ముక్తేశ్వరరావు గారు, వారి సతీమణి హేమలత, వాళ్ళు సికింద్రాబాద్ వాస్తవ్యులండి. వారు 25 years బ్యాక్ ఇలాగే రావడం జరిగింది. ఇక్కడ గిరిజనులు అక్కడ ఎందుకో ఈ స్థానంలో వారికి ఒక రామాలయం కట్టించాలనిపించి చిన్న రామాలయం నిర్మించారు. ఆ రోజుల్లో 25 years బ్యాక్ 25 ఏళ్ళ కింద. అది క్రమేణా పెరుగుతూ ఎవ్రీ ఇయర్ రావడము, తను ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో రావడము, ఆ తర్వాత నేను ఇప్పుడు సరైన కంటిన్యూగా వస్తున్నానండి. అలా నిర్మిస్తే నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ రామ భక్తులుగా మార్చాలని తనకి ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గిరిజనులు ఏమైపోతున్నారు, ఈ క్రిస్టియానిజంలో చెడిపోతున్నారు. ఆ చెడిపోకుండా ఉండడానికి తనకు ఎలా మార్చడం అని చూసి ఈ రామాలయం నిర్మించాలని తనకు అది రావడము అనుకోవడమే తర్వాత ఇమ్మీడియట్ గా కట్టడం జరిగిందండి. 25 ఏళ్ళండి కట్టండి. 25 years అన్నయ్య వస్తూనే ఉంటారు కారులో, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సహాయం ఇంత ఉంది. మళ్ళీ ఈ మధ్య తను ఎందుకో చిన్నగా అయితే సైజు అంటే సరిపోవట్లేదు, కళ్యాణం చేయిస్తే కూడా బాగోలేదని చెప్పి ఏదో పెద్దగా నిర్మించాలని అనుకున్నాను. తను అనుకోని తర్వాత ఇమ్మీడియట్ గా 3 years బ్యాక్ ఇక్కడ కొంతమంది సీనియర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కదండి, ఇక్కడ అయ్యే వచ్చాక పరిచయం అయ్యారు. అందుకని ఆ దేవుడు కర్ణించి ఇంత పెద్ద రామాలయం నిర్మించడం అనేది మానవత్తులతో కాదండి. నేనే ఆశ్చర్యపడి ఎప్పుడు చూడలేదండి. నేను చాలా బాగా చేశారు.
మంచి ప్రశ్నేనండి. చాలా మంది అడుగుతుంటారు, మీరు ఉండేది హైదరాబాదు, మరి ఇంత దూరం మీరు ఏ విధంగా వచ్చినారు అంటే దీని వెనకాల నాదేం లేదండి. నా చిన్ననాటి స్నేహితుడు చంద్రశేఖర్ అని నాతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి. అతను ఒక 45 years బ్యాక్ ట్రైబల్ ఏరియాలో నేను సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి ఇక శక్తి చింతూరు ఆ ప్రాంతంకి వచ్చి ఇక్కడ ఇక్కడనే సెటిల్ అయిపోయి ఈ 45 years వరకు కూడా ఆయన ఇక్కడ బాగా సేవ చేస్తారు. కాకపోతే 3 years బ్యాక్ ఆయన చనిపోయినారు. అయితే ప్రతి ఇయర్ నేను మా ఫ్యామిలీ, మా పిల్లలు చిన్నవాళ్ళు ఉండే, మాకు ఫారెస్ట్ ఏరియా అంటే చూడాలని చాలా ఇష్టం. సో వాళ్ళని తీసుకొని వారం 10 రోజులు ప్రతి సంవత్సరం ఎందుకంటే తిరిగేవాళ్ళం. ఎక్కడ చూసినా నాకు చర్చులే కనపడ్డాయి కానీ టెంపుల్స్ నాకు ఎక్కడ కనపడలేదు. ఉన్నా కానీ టెంపుల్ ఊరవుతలేదు, చిన్న టెంపుల్ అనిపించింది. మత మార్పిడులు విపరీతంగా జరుగుతుంది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన కార్యక్రమాలు, మన టెంపుల్ ఏదైనా పెట్టేసి మన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేసి నాకు ఆలోచన వచ్చి ఇక్కడ కొంతమంది యువకులు, ముఖ్యంగా చింతూరులో ఆత్రం వెంకటేశ్వర్ గారు ఉండే, ఆయన ఇప్పుడు లేరు, కాలం చేసిండ్రు, చాలా సహాయపడ్డారు. మరి సీలేరులో గణేష్, ఇటువంటి నా మిత్రులు కొంతమందితో కలిసి మాట్లాడి ఈ ప్రాంతంలో పెడితే బాగుంటది అనుకొని ఇక్కడ సహాయం కూడా పోలీస్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి సహకారంతో వాళ్ళ పర్మిషన్ తో మేము చిన్న టెంపుల్ ఏర్పడడం జరిగింది. అది క్రమంగా దాన్ని కొద్దిగా పెద్దగా చేయాలని ఆలోచన వచ్చింది. కానీ ఆ చిన్న టెంపుల్ ఉన్నా కానీ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా ఘనంగా జరిగేది. చాలా మంది ట్రైబల్స్ వచ్చేవాళ్ళు. ముఖ్యంగా ఇది పెట్టింది ట్రైబల్స్ కోసమే. ఒక సంతోషకరమైన విషయం అంటే వాళ్ళు చాలా ఆనందంగా వచ్చేసి దీంట్లో పాల్గొనే వాళ్ళు. దాంతో పాటు మాకు సహాయము ఈ జెన్కో ఎంప్లాయీస్, హైలేరు ప్రజలందరూ కూడా నాకు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చాలా సహాయపడేవాళ్ళు. అయితే ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా గోపురం లీక్ అవుతుంది, తర్వాత గోడలు కూడా బాగాలేవు అని మన మిత్రులందరూ చూసి చెప్తే దీన్ని మారుద్దామనేసి అనుకొని గోపురం మార్చడము, గోడలు మార్చే ఫౌండేషన్ బాగాలేదు అనడము, ఇవన్నీ ఎందుకని మొత్తాన్ని తీసేసి కొత్త టెంపుల్ గా అది ఒక స్టెప్ వేసినాము. అనుకోలేదు ఈ విధంగా జరుగుతుందని, కానీ అది భగవత్ కార్యం ఏదో విధంగా జరిగిపోయింది అందరి సహకారం వల్ల. అది నా ఉద్దేశం ఏమంటే మన ఒక హిందూ సెంటర్ గా మనొకటి ఏర్పడాలి. ట్రైబల్ యువకులు అటువైపు మత మార్పిడి జోలికి పోవద్దు. ఏ విధంగా మనము దానికోసం సహాయపడతాము, సహకరిస్తాము అని ఆలోచనతో చేసినాము. ఇంకా కరెక్ట్ క్లియర్ గా అంతా నాకు ఆలోచన ఏం చేస్తే బాగుంటుందని ఇంకా రాలేదు. అయినా ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడదాం, ఒక అడుగు ముందేస్తే అదే జరుగుతుంది. చూద్దాం భగవంతుని ఆదర్శం, భగవంతుని దయ ఎట్లుంటుందో చూద్దామనేసి మొదలు పెట్టినాము. ఇంకా ముందుకి ఇంకా ఏదన్నా స్వామివారికి ఇక్కడ ఈ వరసగడ్డ గ్రామంలో చేయడానికి నాకేమన్నా ఇక్కడ ఉన్నటువంటి యువకులని వాళ్ళు సరే మనం ఆ విషయం చెప్పొద్దు, కానీ వాళ్ళు చాలా మటుకు టైం వృధా బాగా చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఒక స్పోర్ట్స్ సెంటర్ ఒకటి మాదిరి పెట్టి వాలీబాల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, టెన్నికాయిట్ కానీ అట్లా వాళ్ళు ఆడుకునేటువంటి సెంటర్ ఒకటి ఈ టెంపుల్ ప్రాంగణంలో స్థలం బాగుంది, అది పెట్టాలని ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ అమ్మాయిలు కూడా ఎంతో మంది ఉన్నారు, చాలా చురుకైన అమ్మాయిలు, కానీ వాళ్ళకు కూడా మార్గదర్శనం లేదు. మరి మన ఫీలర్లో ఉన్నటువంటి మన స్త్రీమూర్తులని వాళ్ళ సహాయం ద్వారా ఆ అమ్మాయిలకు ఏమైనా ఆటపాటలు, తోలాటాలు, భజనలు, పాటలు, ఇంకేమైనా అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఆ అమ్మాయిలను కూడా ఇక్కడ మోటివేట్ చేసి తీసుకొచ్చి మన హిందూ ధర్మంలో ఎవ్వరు కూడా ఇడిచిపెట్టిపోయే అవకాశం లేకుండా చేయాలి. ముఖ్యంగా కనీసం ఈ 4-5 విలేజెస్ లో గట్టిగా ప్రయత్నం చేద్దాం ముందుగా. ఆ తర్వాత దైవ సంకల్పం ఏ విధంగా ఉంటే ఆ విధంగా. చాలా సంతోషం స్వామి. జై శ్రీరామ్. చాలా చక్కటి విషయాలు మా ఛానల్కు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం.
జై శ్రీరామ్. ఈ యొక్క వీడియోని మీరందరూ చూసి మీ స్నేహితులకు షేర్ చేసి మా యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీకు అన్ని వేళలా ప్రచారం చేస్తున్నటువంటి మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.